निकल दिया अंदर మళ్ళీ ఫోన్ చేశారా పొద్దున్న ఫోటో తీసుకుంటా సందీప్ నువ్వు ఆడుకో మీరు వెనక జరగాలి కొంచెం మొదలుకే తీస్తాను అంతే
భారతదేశంలో వాళ్ళ పల్లెలలో ఘనంగా నిర్వహించుకున్నారు. సమాజంలో మానవాళ్ళు అప్పుడప్పుడు సమాజంలో బాధలు అన్యాయాలు జరుగుతున్నప్పుడు సమాజాన్ని బాగు చేయటకై, సమాజాన్ని చైతన్యం చేసి ప్రగతి పదంలో నడిపించటకై అప్పుడప్పుడు కారణ జన్మలు జన్మిస్తారు భారతదేశం. వాళ్ళు జన్మించడం వల్లనే భారతదేశం అన్ని విధాల సంస్కరింపబడి అభివృద్ధి పదంలో నడుస్తుంది. అందులోనే వారి లోపలే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు ఒకరు. ఈయన 1827 ఈ 12/24 జన్మించి ఏప్రిల్ 11 అయితే ఆయన కడుపీల వారైన దళిత, బీసీ, దళిత, వెనుకబడిన తరగతులు కూడా విద్య లేక చాలా వెనుకబడిపోతుంది. విద్య ఉంటేనే వికాసం ఉంటుంది, విద్య వల్లనే ప్రయత్నం సాధిస్తారు, విద్య నేర్చుకునే వాళ్ళ కుటుంబాలను బాగుపరుస్తున్నారు అనే ఉద్దేశంతో అందరినీ చైతన్యపరిచి ఆ కాలంలో ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా అన్నిటికీ తట్టుకొని సమాజాన్ని బాగా చేస్తున్నారు. అందులో భాగంగా స్త్రీలకు కూడా విద్య నేర్పాలి, స్త్రీ లోపల చైతన్యం కావాలనే ఉద్దేశంతో తన భార్య అయిన సావిత్రి గారికి విద్య నేర్పి ఆమెతోటి స్త్రీలకు అందరికీ విద్య నేర్పించారు. ఆ కాలంలో ఇంత చైతన్యం ఏనాడు చైతన్యం లేని సమాజంలో అప్పుడు ఆయన జన్మించి ఎంతో చైతన్యం ఇచ్చారు. కాబట్టి అటువంటి పుణ్యమూర్తులు మన భారతదేశంలో జన్మించడానికి మనం గర్వపడాలి, మరి ఆశయాలను కొనసాగించాలి. వాళ్ళు ఆ కాలంలో అంత కష్టపడి అంత వ్యతిరేకతను ఎదుర్కొని వాళ్ళు పోరాడి ఈ ప్రజలకు విద్య నేర్పడం కానీ ప్రజలను చైతన్యం చేసుకోవడం కానీ చేసింది. కాబట్టి మనం ఇప్పుడు అంతా చాలామంది చదువుకున్నమైనాము, తెలివంతులమైనాము. దాన్ని ఇంకా కొనసాగిస్తే సమాజం బాగుపడుతుంది. కాబట్టి జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు పాలించి ఆయన చెప్పిన పద్ధతుల్లో నడవాలని అందరికీ